ఇన్స్టాగ్రామ్లో అయితే రీల్స్ చాలా బాగుంటాయి, ఒక రేంజ్లో ఉంటాయి, కొన్ని టిప్స్ కూడా ఇస్తుంటారు అన్నమాట. సో ఇంకో విషయం చెప్పాలంటే మేడం గారు వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అన్నమాట. तू गुनगुनाए मुस्कुराए छोटी मोटी बातों पे मुंह फुलाए. బెట్టింగ్స్ గురించి కానీ లేదా ప్రీపెయిడ్ టాస్క్ గురించి కానీ లేదా జాబ్స్ పార్ట్ టైం జాబ్స్ అనే ఫ్రాడ్స్ చాలా చూస్తున్నాము. మనం నార్మల్గా డ్రంక్ అండ్ డ్రైవ్లో చూస్తుంటే బండి ఎక్కించుకుంటూ వెళ్ళిపోతారు. సో అంత రిస్కీ జాబ్ చేస్తున్నారు కదా, ఏమనిపించట్లేదు? రిస్క్ ఎట్లయితే ఉందో ఈవెన్ ఒక మనం పబ్లిక్కి సేవ చేస్తున్నాం కదా, దానిలో సాటిస్ఫాక్షన్ కూడా అంతే ఉంటుంది. సో రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. మీ ఫేవరెట్ హీరో? పవర్ స్టార్. ఒక్కసారి పవర్ స్టార్ పేరు అన్నారు కాబట్టి మేనరిజంతో చేయాలి. అమ్మ మేనరిజం నాకు రాదు. వస్తుంది, చేయండి. మేనరిజం రాదు కానీ జస్ట్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. జనరల్గా అందరికీ బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి కదా మేడం, గుడ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. సో మీకు కూడా ఎప్పుడైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయా లేకపోతే రాలేదు? వస్తాయి, చాలా వస్తాయి. ఏమని వచ్చినాయి మీకు బ్యాడ్ కామెంట్స్? జనరల్గా మనం వీడియోస్ స్క్రోల్ చేస్తుంటే ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ వస్తుంటాయి కదా. సో కొన్ని ఎక్స్పోజింగ్స్ వీడియోస్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ మీ ఇంటెన్షన్ ఏముంది చెప్పు? ఎక్స్పోజింగ్ కాదు, ఇక్కడ ఒక పాయింట్. కొన్ని ఈ మధ్య ఫుల్ ఇట్లా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి రీల్స్ చేస్తారు అమ్మాయిలు. గిడ పిలక లెక్క పెట్టుకుంటుడు, నువ్వు పెద్ద రాజు, డేంజరా, ఎవరికి రా డేంజర్. మీది లవ్ మ్యారేజ్ కదా, సో మీరు లక్కీ ఫెయిల్ అని నేను అనుకుంటున్నా. బికాజ్ ఆఫ్ లవ్ చేసినారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మంచి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంది? లవ్ మీద ఒపీనియన్, లవ్ కొంతకాలమే బాగుంటుంది. ఓకే, మీరు ఏదైనా కేసు చూసి బాధపడ్డది ఏదైనా కేసు ఉందా? ఈ కేసెస్ ఏదన్నా వస్తే అంటే ఎక్కువ అమ్మాయిలు ఏడ్చుకుంటూ కూర్చుండే కేసెస్, అవి బాగా ఎమోషనల్గా తీసుకుంటుండే. సరే, మీకు అనిపించింది ఎప్పుడన్నా నాకంటూ ఒక లైఫ్ ఉంది, నాకు నచ్చినట్టు బతకాలి, నేను ఇలా బతకాలి అని ఎప్పుడన్నా అనిపించింది? డెఫినెట్గా అనిపిస్తుంది, అనుకుంటున్నా కూడా. సో ఎలా బతకాలనిపిస్తుంది మీకు? ఎట్లా అంటే రెస్ట్రిక్షన్స్ లేని లైఫ్ కావాలి నాకు. లైక్ నో వన్ షుడ్ రెస్ట్రిక్ట్ మీ. అంటే